చిరంజీవి తన పార్టీ పేరును ఎజెండాను ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో జరిగిన సభలో తమ అభిమాన హీరో చెప్పే మాటల కోసం అశేష అభిమాన వాహిని చెవులు రెక్కించి వింటుండగా చిరంజీవి నోరు విప్పారు. సమాజ నిర్మాణమే తన ప్రాధాన్యాలని ఇన్నాళ్లు ప్రకటిస్తూ వచ్చిన చిరు చెప్పినట్లుగానే వాటికి తన అజెండాలో ప్రముఖ స్థానం ఇచ్చారు. పార్టీ విధి విధానాలు సిద్ధాంతాలపై 2 గంటల పాటు ప్రసంగించారు. మొత్తం మీద తిరుపతి అవిలాల మైదానంలో జరిగిన చిరు తొలి బహిరంగ సభ సూపర్ హిట్. ఇన్నాళ్లు చిరు రాజకీయ ప్రజారాజ్యం అని ప్రకటించారు. ప్రేమే లక్ష్యంగా సేవే మార్గంగా తన పార్టీ ఉంటుందని ప్రకటించారు. ముందుకొచ్చి మాట్లాడతాను, మీ దగ్గరకు వచ్చి చెప్తాను, మీ హృదయానికి మరీ దగ్గరకు వచ్చి చెప్తాను. ఎందుకంటే ఈ పార్టీ పుట్టింది, ఆ పేరు పుట్టింది మీ నుంచి కాబట్టి. ఏ పేరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు చెప్పండి. నన్ను రమ్మని పిలిచింది ఎవరు? ప్రజలు. ఏమి కావాలని కోరుకుంటున్నారు? ప్రజలు మీకు మీరే పరిపాలించుకునే రాజ్యం కావాలని కోరుకుంటున్నారు. మనల్ని ఎవరో ఏలడం కాదు, మనల్ని మనమే ఏలుకోవాలి. మీలోంచి వచ్చినటువంటి ఆ భావం చాలా కాబట్టి ఆ పెట్టిన పేరు ఎందుకంత తొందర? వెనుకున్న వారికి వినపడుతుందా? గుడ్. రైట్, ఇక ఆలస్యం వద్దు, చెప్పేస్తాను. Five, 4, 3, 2, 1. ఇది ప్రజారాజ్యం. రసాన్ని ప్రతిబింబించేలా రూపకల్పన చేశారు. శుశుభద్రదం ప్రభాత సూర్య
పార్టీ జెండా, మనందరం కోరుకునే మార్పుకు చిహ్నం అందులో ఉన్న ఎరుపు రంగు. ఆ తెలుపుదనం స్వచ్ఛతకు, పారదర్శకానికి, క్లీన్ గవర్నెన్స్ కి, సుపరిపాలనకు, వాటికి తీటు దానికి ప్రతీక. ఆ పచ్చదనం సస్యశ్యామలానికి. ఆ సస్యశ్యామలమే లేకపోతే మనకి జీవనాధారం లేదు. రైతులు, ఇతర పాడి పంటలు చేసేవాళ్ళు, అన్నదాతలకు వాళ్ళ గుర్తుగా ఆ గ్రీన్ ఆకుపచ్చదనం. తిరుపతి అవిలాల మైదానం వేదికగా చిరంజీవి తన ప్రజారాజ్య పార్టీ ఆశయాలు, ఆకాంక్షలను వెల్లడించారు. రైతన్న సమస్యలపై ఆవేదన చెందిన చిరంజీవి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమిస్తామని చెప్పారు. పరిశ్రమల కోసం ప్రభుత్వ భూముల విక్రయాలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. పారిశ్రామికీకరణ అవసరమేనన్న ఆయన అందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజల చెంతకు చేర్చడం ప్రజారాజ్యం పార్టీ ఆశయమని చెప్పారు.